హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నా ఛానల్ 1Kకి చాలా దగ్గరలో ఉన్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టాపిక్ వచ్చేసి రామాయణంలో రావణుడు. ఒకవేళ మీకు ఈ టాపిక్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను ఇలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము రాముడికి అతిపెద్దమైన భక్తుడు ఎవరని చెప్తే ఒకళ్ళే పేరు వినిపిస్తుంది, అదే హనుమంతుడు. అయితే హనుమంతుడు ఒక రోజు ఒక వ్యక్తిని చూసి తన మనసులో ఇలా అనుకున్నాడు, అగ్నిహోత్రంలా ఇతని తేజస్సు దగదగం మెరిసిపోతుంది. దేవతలు, ఋషులు ఎవరు ఓడించలేని భయంకర రూపం ఇతనిది. ఇతన్ని చూస్తే చావే ఎదురుగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. యుద్ధాలు చేసిన గాయాలు ఒంటి నిండా ఉన్నప్పటికీ ఒంటి మీద బంగారు ఆభరణాలు ధరించి దగదగ మెరిసిపోతున్నాడు. ధర్మణం పాటించుకోవడానికి ఒకే ఒక తప్పు ఇతను చేయకపోతే ఇతను ముల్లోకాలకే అధిపతి అయ్యేవాడు అని ఆంజనేయుడు మనసులో అనుకున్నాడు. అతని పేరే రావణుడు. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టే ముందు 4 వ్యక్తులని పుట్టించాడు. వీళ్ళకి ఎంత వయసు వచ్చినా కానీ చిన్నపిల్లల్లాగే ఉంటారు. బ్రహ్మదేవుడికి ఈ పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే వీళ్ళని బ్రహ్మ మానస పుత్రుడు అని పిలుస్తారు. ఒకరోజు ఈ పిల్లలు అందరూ వైకుంఠంలో నారాయణ కలవడానికి వెళ్ళారు. వైకుంఠ ద్వారం దగ్గర జయ విజయాలు ఉంటారు. మేము విష్ణుమూర్తిని కలవడానికి వచ్చాం, మమ్మల్ని లోపలి పంపించమని బ్రహ్మ మానస పుత్రులు అడిగారు. అయితే వాళ్ళు చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు అనుకొని వాళ్ళు ఆట పట్టించడానికి లోపల నారాయణుడు పనుకొని ఉన్నాడని అబద్ధం చెప్పారు. అయితే అప్పుడే పిల్లలు తన దివ్య దృష్టితో చూసి నారాయణుడు పనుకోలేదు, తను మేల్కొనే ఉన్నాడు. అప్పుడే పిల్లలకి కోపం వచ్చి వాళ్ళిద్దరిని శపిస్తారు. మీరు దైవత్వం కోల్పోయి మామూలు మనిషిగా జీవిస్తారని శపిస్తాడు. అయితే అప్పుడే జయ విజయులు భయపడిపోయి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. జరిగిన విషయాలన్నీ చెప్తారు. అప్పుడే విష్ణుమూర్తి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తారు. అయితే మంచి వాళ్ళలాగా 7 జన్మలైనా జన్మించండి, లేక చెడ్డవారిలాగా 3 జన్మలైనా జన్మించండి అని చెప్తాడు. అప్పుడు వైకుంఠం విడిచి మేము అన్ని రోజులు ఉండలేము, మేము చెడ్డవాళ్ళలాగా 3 యుగాలు జన్మిస్తా అని తను అడుగుతాడు. అయితే వాళ్ళు 2వ ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు. అయితే వాళ్ళ మొదటి జన్మ కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళలాగా జన్మిస్తాడు. అయితే నెక్స్ట్ త్రేతాయుగంలో వాళ్ళే కుంభకరుడు ఇంకా రావణాసురుడు. అయితే రావణుడి అసలు పేరు దశగ్రీవ. దశగ్రీవ అంటే 10 తలలు ఉన్నవారి అర్థం. రావణుడికి 5 తమ్ముళ్ళు, 2 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు నేను ఇక్కడ వేస్తాను, మీరు చూడండి. పిల్లలు 2, ఒక ఆమె పేరు కుంభిని, ఇంకో ఆమె పేరు శూర్పణఖ. శూర్పణఖ గురించి మనందరికీ తెలిసిన విషయం. సో ఈ 5గురులో విభీషణుడు ఒకడే మంచివాడు. రావణుడి తల్లి పేరు కైకసి, తల్లి పేరు విశ్వవసు బ్రహ్మ. అయితే రావణుడు ఒక బ్రాహ్మణుడు. రావణుడు బ్రహ్మ ఒక మనవడు. అయితే రావణుని తల్లి రాక్షస జాతికి సంబంధించిన ఆమె. అయితే కైకసి తండ్రి పేరు సుమాలి. ఈయనొక్కడే ప్రపంచంలో దారుణమైన రాక్షసుడు. తన అన్నదమ్ములని విష్ణుమూర్తి చంపాడని కోపం తెచ్చుకొని ఎప్పుడూ పగతో రగిలిపోతూనే ఉండేవాడు. తాము రాక్షసులైనప్పటికీ శివుడు మాకు వరాన్ని ఇచ్చాడని, విష్ణుమూర్తి చాలా చెడ్డవాడని వాళ్ళు అనుకున్నారు. అదే విషయము ఈ రావణాసునికి ఇంకా మరిన్ని పిల్లలకి చెప్పాడు. అయితే ఆ విషయాన్ని ఎవ్వరు పట్టించుకోకపోయినా కానీ రావణుడు మాత్రము మైండ్లోకి ఎక్కించుకున్నాడు. అందుకనే శివుణ్ణి అమితంగా పూజించాడు. ఎంత శివుని అయితే పూజించాడో దానికి 2 రెక్తులు విష్ణుమూర్తిని 2 దేశించాడు. రావణుడు రాక్షసునితో పాటు చిన్నప్పుడు చాలా విద్యలు నేర్చుకున్నాడు. అవేంటో ఇప్పుడు చెప్తాను, వినండి. వేదాలు, పాండిత్యము, యుద్ధ కారణాలు, వైద్యాలు అన్ని నేర్చుకున్నాడు. భారతంలో అత్యుక పాండిత్యమైనది వీణ. వీణ అనేది రావణుడే కనిపెట్టాడు. సంగీతాన్ని నోట్స్ రూపంలో మార్చింది రావణుడే. అంతేకాకుండా రావణుడు జ్యోతిష్యం కూడా నేర్చుకున్నాడు. అందుకే తనని మాస్టర్ ఆస్ట్రాలజీ అని కూడా పిలుస్తారు. అతను ఎంత ధైర్యవంతుడంటే ఎదురుగా ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ తను ఒక్కడే జాలి దయ లేకుండా చంపేశాడు. రాజు అవ్వడానికి ఎటువంటి లక్ష్యాలు అయితే అవసరమో అన్ని లక్ష్యాలు రావణునికి పుష్కలంగా ఉన్నాయి.
కానీ రావణుని లక్ష్యం రాజు అవ్వడం కాదు. అతని లక్షణం ఒకటే, విష్ణుమూర్తిని చంపడం. దీనితో విభీషణుడు కుంభకర్ణుడితో కలిసి బ్రహ్మదేవుని కోసము తపస్సు చేశారు. రావణుని కోరిక ఎంత బలమైందంటే అంత దారుణమైన కాలంలో కూడా ఒక్క కాళ్ళతోనే తపస్సు చేశాడు. చివరికి ఆఖరికి తన తల నరకడానికి కూడా సిద్ధమయ్యాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పాడు. అప్పుడే రావణుడు నాకు ఎప్పుడు చావు రాకుండా వరాన్ని ఇమ్మని కోరుకున్నాడు. ఆ మాట విన్న బ్రహ్మదేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే దేవత ఋషుల నుంచి గాని, రాక్షసుల నుంచి గాని, మరి ఇంకా జంతువుల నుంచి గాని మరణం రాకూడదని వరాన్ని ఇమ్మని బ్రహ్మదేవుని కోరాడు. అయితే అప్పుడే రావణుడు ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. అన్ని విషయాలు చెప్పాడు కానీ మనుషుల విషయం మాత్రం మర్చిపోయాడు. అయితే బ్రహ్మదేవుడు అడిగిన వెంటనే వరాన్ని ఇచ్చేశాడు. అయితే బ్రహ్మదేవుడు అంతటితో ఆగకుండా తన తపస్సుకు మెచ్చి కొన్ని ఆయుధాలు కూడా రావణునికి ఇచ్చాడు. అయితే అప్పుడే రావణుడు తన రాక్షసి బుద్ధిని చూపించాడు. తనకి నచ్చని వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. అయితే అప్పటి దేశంలో చాలా సుందరమైన ప్రపంచం ఏదైతే ఉందో అదే లంక. ఈ లంక నార్మల్గా రాయితో కట్టింది కాదు, బంగారంతో చేసిన లంక. లంక ఎంత మెరిసిపోతుందంటే ఎంత మెరిసిపోతుంది. లంక విషయం చెప్పాలంటే నాకు నోటి నుంచి మాటలు రావట్లేదు. అంటే మీరే అర్థం చేసుకోండి లంక ఎలా ఉందో. అసలు ఈ లంక ఎవరి దగ్గర ఉందంటే ఫస్ట్ కుబేరుడి దగ్గర ఉంది. బ్రహ్మదేవుడు కుబేరుడికి ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంకా పుష్పక విమానం కూడా ఇచ్చాడు. ఈ విమానం విశిష్టత ఏంటంటే దీంట్లో ఎంతమంది ఎక్కినా గానీ ఇంకా ఒకరికి జాగా ఉంటుంది. అయితే అప్పుడే రావణుని కన్ను లంక మీద పడింది. కుబేరుడికి రావణుడికి తండ్రి ఒకడే గాని తల్లి వేరు. అయితే అప్పుడే కుబేరుడికి రావణుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకొని కుబేరుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అప్పుడే రావణుడికి లంక చాలా బాగా నచ్చింది. అయితే అక్కడే పుష్పక విమానం కూడా కనిపించింది. లంక కన్నా తనకి పుష్పక విమానము చాలా బాగా నచ్చింది. అయితే అప్పుడే రావణుడు అనుకున్నాడు నా రాజ్యము ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అని. అయితే అప్పుడే విష్ణుమూర్తి ఇదంతా గమనించి మనిషి అవతారాన్ని ఎత్తాలనుకొని తను నిర్ణయించుకున్నాడు. అప్పుడే విష్ణుమూర్తి రాముడిలాగా జన్మించాడు. ఆ తర్వాత రావణాసుడు మండోదరి అనే ఒక ఆవిడని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఈమె చాలా అందంగా ఉంటుంది. రావణుడికి దాదాపు 7 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ ఇస్తాను చూడండి. కానీ రావణాసుడు రాక్షసుడే, కానీ అతను ఒక గొప్ప రాజు. అతనికి పరిపాలన మీద ఎంతో అనుభవం ఉన్నవాడు. అంతేకాకుండా రావణుడు ఒక గొప్ప వైద్యుడు కూడా. అందుకే ఆయుర్వేదంలో 7 పుస్తకాలు కూడా అతని పేరు మీదనే ఉన్నాయి. అన్ని రంగాల మీద చెరని ముద్ర వేసుకున్న రావణుడు ఒక అపార మేధావి. అయితే అప్పుడే రావణుడు విష్ణు కోసం ముల్లోకాలు వెతుకుతున్నాడు. కానీ అతనికి ఎక్కడ విష్ణుమూర్తి అయితేనే కనిపించట్లేదు. అయితే అప్పుడే రావణుడు అనుకున్నాడు ఎలాగైనా సరే విష్ణుమూర్తి నా దగ్గరనే నేను తెచ్చుకుంటాను అని అనుకున్నాడు. నా దగ్గరికే తీసుకొని వస్తానని అనుకున్నాడు. అయితే రావణుడికి విష్ణుమూర్తి ధర్మం పాటిస్తారనే రావణుడికి చాలా బాగా తెలుసు. ఎక్కడ చెడు ఉంటే అక్కడ విష్ణుమూర్తి వస్తాడు. అయితే తను ఎప్పట్లాగే అధర్మం పాటించాలనుకొని అదే మొదలుపెట్టాడు. అతనికి ఆ రోజు వచ్చిన ఆలోచనలే తను ఒక గొప్ప రాజు నుంచి ఒక రాక్షసుడిగా మారాడు. అయితే అప్పుడే రావణుడు విష్ణు కోసం ముల్లోకాలు వెతుకుతున్నాడు. కానీ అతనికి ఎక్కడ విష్ణుమూర్తి అయితేనే కనిపించట్లేదు. అయితే అప్పుడే రావణుడు అనుకున్నాడు ఎలాగైనా సరే విష్ణుమూర్తి నా దగ్గరనే నేను తెచ్చుకుంటాను అని అనుకున్నాడు. నా దగ్గరికే తీసుకొని వస్తానని అనుకున్నాడు. అయితే రావణుడికి విష్ణుమూర్తి ధర్మం పాటిస్తారనే రావణుడికి చాలా బాగా తెలుసు. ఎక్కడ చెడు ఉంటే అక్కడ విష్ణుమూర్తి వస్తాడు. అయితే తను ఎప్పట్లాగే అధర్మం పాటించాలనుకొని అదే మొదలుపెట్టాడు. అతనికి ఆ రోజు వచ్చిన ఆలోచనలే తను ఒక గొప్ప రాజు నుంచి ఒక రాక్షసుడిగా మారాడు. సో కొంతకాలం దాటిన తర్వాత రావణుడి చెల్లి అయిన ఒక శూర్పణఖ తను రాముడి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. రాముడు తను ఏకపత్ని వత్రుడని నా మనసులో సీత తప్ప వేరే మహిళకి చోటు లేదని చెప్పాడు. అయితే శూర్పణఖ సీతను చూసి చాలా అందంగా ఉందా అనుకొని శూర్పణఖ సీతాదేవుడిని తినడానికి వెళ్ళింది. అప్పుడే లక్ష్మణుడు తనకి అడ్డు వచ్చి తన ముక్కు చెవులని కోసేశాడు.
అయితే అప్పుడే శూర్పణఖ వెంటనే లంకకు వచ్చేస్తుంది. అయితే తన జరిగిన విషయాలు రావణుని చెప్పకుండా తన అన్నలకి ఇంకా మిగిలిన అన్నలకి చెప్పింది. అయితే 14,000 సైన్యంతో రామలక్ష్మణుని చంపడానికి వాళ్ళు వెళ్తారు. రామలక్ష్మణుడు 14,000 కర్దోషనాథుల్ని చంపేస్తారు. వాళ్ళు 72 నిమిషాలనే అందరినీ చంపేస్తారు. అది చూసిన శూర్పణఖ ఇంకా జరిగేది ఏమీ లేదనుకొని రావణుని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తము చెప్పింది. అయితే శూర్పణఖ రాముని గురించి చెప్పకుండా సీత గురించి చెప్పింది. సీత ఎంత అందంగా ఉందని, నేను సీతని నీ దగ్గర తీసుకొద్దాం అనుకున్నప్పుడు రామలక్ష్మణుడు అడ్డు వచ్చి నా ముక్కు చెవులని కోసేశారు అని చెప్తుంది. అప్పుడే రాముడు కైలాసనాథుల్ని చంపేశాడు అనుకొని రావణాసురుడు చాలా కోపపడ్డాడు. అయితే అప్పుడే పుష్పక విమానం తీసుకొని సీత దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత మారువేషంలో మారి సీతని లంకకి తీసుకొస్తాడు. లంకలో అశోకవనంలో సీతని రాక్షసుల ముందు బంధిస్తాడు. అయితే ఒక శాపం వల్ల రావణాసురుడు సీతాదేవిని తాకలేకపోయాడు. ఆ శాపం ఏంటో నేను లాస్ట్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్ కాదాం. తను తాకలేదని తెలిసి రాముడి గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. సీత దగ్గరికి వెళ్ళి రాముడి గురించి చాలా నీచంగా మాట్లాడతాడు. త్వరలోనే నేను రాముని చంపేస్తాను, ఇంకా నీ దిక్కు ఎవరు లేడు, తొందరగా నాకు లొంగిపో అని రావణాసుడు చెప్తాడు. అంతేకాకుండా అక్కడున్న కొన్ని రాక్షసులు సీతాదేవి దగ్గరికి వెళ్ళి రాముడు చనిపోయారు, రామలక్ష్మణుడు చనిపోయారు, ఇంకా నువ్వు చేసేది ఏమీ లేదని బెదిరించారు. అప్పుడే రావణాసుని పాలన నచ్చాక విభీషణుడు రాముని దగ్గరికి వెళ్తారు. అప్పుడే విభీషణుడు సీతాదేవి లంకలో ఉందని రామునికి చెప్తాడు. దీనితో ఆంజనేయుడు సీతాదేవిని వెతుక్కుంటూ లంకకు వస్తాడు. సో ఈ విషయం తెలుసుకున్న రావణాసురుడు ఆంజనేయుడిని బంధించి తీసుకురమ్మని సైనికులతో చెప్తాడు. అయితే హనుమంతుడు ఏం చేశాడంటే రావణాసుడు ఎలా ఉంటాడు, తను అని తెలుసుకోవడానికి తను రాక్షసులకి లొంగిపోయాడు. అప్పుడే హనుమంతుడు రావణుని చూసి ఆశ్చర్యపడిపోతాడు. తను ధర్మాన్ని పాటించితే ఈ ముల్లోకాలకి అధిపతి అయ్యేవాడని అప్పుడే హనుమంతుడు అనుకున్నాడు. ఇక హనుమంతుడు అక్కడి నుంచి తప్పించుకొని రాముని దగ్గరికి వెళ్తారు. అప్పుడే లంక దహనం చేస్తారు. అండ్ హనుమంతుడి గురించి నేను ఒక వీడియో చేశాను, అది నా ఛానల్లో ఉంది. నేను ఇక్కడ పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అది చాలా బాగుంటది. ఈ వీడియో అయిపోయినాక చూడండి, చాలా బాగుంటది ఆ వీడియో. హనుమంతుడి శక్తి గురించి దాంట్లో పూర్తిగా ఉంటుంది, ఒకవేళ వెళ్ళి చూడండి, చాలా బాగుంటది. అయితే హనుమంతుడు లంక ఎలా ఉందో రాముడికి వివరిస్తాడు. అప్పుడే వానర సైన్యంతో రాముడు లంక వైపు వెళ్తాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. రాముడి చేతిలో రక్తము ఏరులై పాడింది. రావణాసుడు తన సోదరులందరూ ఒక్కొక్కరిగా కోల్పోతారు. దాని తర్వాత కొడుకులను కూడా ఒక్కొక్కరిగా కోల్పోతారు. ఇక రావణుడే స్వయంగా యుద్ధానికి దిగుతాడు. రాముడితో పాటు కొన్ని రోజుల యుద్ధం జరిగింది. ఇక ఆఖరికి రావణాసుడు ఒక్కడే మిలిగాడు. అప్పుడే రావణాసుడు లంక పట్టణంకు వెళ్ళి తను ఒక్కడే ఉన్నాడని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఎటు అయినా నాతో పాటు ఎవరు లేరు, ఇంకా నేనే పరాజితుని అవుతానని రావణాసునికి అనిపిస్తుంది. అయితే రావణుడు అప్పుడే నేను చేయించుకున్నాడు, నేను పోతే పోతాను, నేను యుద్ధం మాత్రం చేస్తానని. అప్పుడే రావణాసుడు యుద్ధంలోకి దిగుతాడు. అప్పుడే రావణుడు తన బాణాలను లక్ష్మణ్ వైపు ఎత్తి పెట్టాడు. ఆ బాణాల దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. ఇంకా యుద్ధ భూమిలో రాముడు రావణాసుడు మాత్రమే మిలిగాడు. రాముడు రావణాసుడు ముఖాముఖిగా నిలబడ్డారు. ఇద్దరు బలంలో సరి సమానులు, కానీ ఒకడు అధర్మము, ఇంకొకడు ధర్మము. అయితే అప్పుడే రావణాసుని మీదకి రాముడు బాణాలని ఎత్తిపెట్టాడు. అయితే రాముడు ఎన్ని బాణాలు వదిలినా గానీ రావణుని తలలు ఒకటి కాక ఒకటి వస్తూనే ఉన్నాయి. అప్పుడే రాముడు చాలా ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇలా ఉందని. అప్పుడే రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని రావణాసుని ఉదయంపై శక్తివంతమైన ఆయుధం తన శరీరాన్ని చీల్చింది. దీనితో రావణాసుడు చనిపోయాడు. అప్పుడే రాముడు విభీషణుడికి తన అన్న శవాన్నిచ్చి దాన సంస్కారాలు చేయమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న శ్రీలంకలో ఇప్పటికే రావణాసుని శరీరం ఉందని నమ్ముతారు.
రావణాసుడు తన పుష్పక విమానాన్ని ల్యాండ్ చేసిన నుంచి ఇంకా ఎన్నో విషయాలు శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నాయి. అలాగా వీడికి శాపం ఉంది, రంభ శాపం ఇచ్చింది. నువ్వు ఎవరినైనా ముట్టుకున్నావా అనుమతి లేకుండా నీ తల వేయి వక్కల. సో హై గైస్, సో ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఒకవేళ మీకు ఈ టాపిక్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను ఇలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాను.